శ్రీ లలితా పరమేశ్వరి చక్రపుల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. యత్ కరోషి యత్ అస్నాసి యత్ జుహోషి దధాసి యత్ యత్ పశ్యసి కౌంతేయ తత్ కురుష్వ మత్ అర్పణం. అర్జున, దేనిని ఆచరిస్తున్నావో, దేనిని భుజిస్తున్నావో, దేనిని హోమం చేస్తున్నావో, దేనిని దానం చేస్తున్నావో, దేనిని తపనం చేస్తున్నావో దానిని నాకు అర్పణంగా నన్ను పొందటానికి చెయ్యి అని భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు. శుభ అశుభ ఫలైః ఏవం మోక్షస్యసే కర్మ బంధనైః సన్యాసయోగ యుక్త ఆత్మా విముక్తః మాం ఉపైష్యసి. ఇలా నా తత్వాన్ని పొందుటకు ధ్యేయంగా ఉంచుకుని సాధన కొరకు దేహేంద్రియాదుల కర్మలను బాహ్య కర్మలను ఆచరిస్తే శుభాశుభములు మొదలైన ద్వంద్వములని కర్మబంధముల నుండి విడుదల పొందుతావు. కామ ప్రవృత్తిని గుణకర్మలను విడుచుటకు సాధన చేయి, సాధకుడువై ఇలా ముక్తిని సాధిస్తావు. అప్పుడు నన్ను పొందుతావు అని భగవానుడు అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, సమః అహం సర్వభూతేషు మే ద్వేష్యః నాస్తి ప్రియః నాయేతు భజంతి మాం భక్త్వా మయి తేషు చ అపి అహం. సర్వభూతాలయందు సమభావం కలవాడిని. నాకు ద్వేషింపబడువారు అప్రియుడు లేడు.